బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లిలో వైఎస్ జగన్ పర్యటిస్తూ ఉన్నారు. జననేతను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చిన దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. జననేత వైఎస్ జగన్ను చూడటానికి అక్కడికి భారీగా ప్రజలు తరలివచ్చారు. అక్కడ వరద ముంపుకు గురైనటువంటి బాధితులు తమ గోడును వైఎస్ జగన్కు వెళ్లబోసుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినా ప్రభుత్వం తమను ఆదుకోలేదు, కనీసం ప్రభుత్వం తమను పట్టించుకున్న పాపన పోలేదంటూ వైఎస్ జగన్కు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు అక్కడి బాధితులు, అలాగే అక్కడి స్థానికులు. ప్రస్తుతం వైఎస్ జగన్ నాగులాపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాగులాపల్లిలో వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆయన ట్రాక్టర్లో అక్కడ వరద ముంపుకు గురైనటువంటి బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్,
ఇక్కడ నుంచి రమణకపేటకి వెళ్ళడానికి ఎక్కడ దారి కల్పిస్తున్నారు. మధ్యలో పెద్ద ఎత్తున వాగు రావడంతో వాగు దాటుకుని బయటకు ఆయన ట్రాక్టర్ రమణకపేటకి బయలుదేరారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నాగులాపల్లి నుంచి ఆ వాగు దాటుకొని రమణక్కపేటకు వెళ్తున్న దృశ్యాలు, ట్రాక్టర్లో వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. జననేతను చూడటానికి అక్కడికి ప్రజలు భారీగా తరలివచ్చిన దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ముంపుతో నష్టపోయినటువంటి రైతులను అలాగే బాధితులను పరామర్శించి వారికి మనోధైర్యం నింపి వారికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం నాగులాపల్లిలో వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారీగా అక్కడికి తరలివచ్చిన ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాము. జననేతను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ముంపుకు గురైనటువంటి బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు, తమ సమస్యల్ని చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్కు తమ సమస్యలన్నీ కూడా విన్నవించుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాగులాపల్లిలో వైఎస్ జగన్ పర్యటిస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లాలో ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళ ఉదయం నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో రైతులతో మాట్లాడే వారి పొలాల దగ్గరికి వెళ్ళి ఆ పంటలు ఏ స్థాయిలో దెబ్బతిన్న రైతులు ఎంతవరకు నష్టపోయారు, వాళ్ళ పెట్టుబడి ఎంత నష్టపోయిందన్న అంశాన్ని రైతులతో మాట్లాడి తెలుసుకుంటా ఉన్నారు. పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకున్నటువంటి వైఎస్ అట్లా పొలాల్లో రైతుల పంటల పరిస్థితిని పరిశీలించిన అనంతరం ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాగులాపల్లి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు, తుఫాను ప్రభావానికి పెద్ద ఎత్తున వరద నీటిలో పూర్తిగా పంటలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. మునిగిపోయినటువంటి ఈ ప్రాంతాలన్నింటిలో రైతులు ఇప్పటికే రాష్ట్రంలో తీవ్రంగా ఇబ్బందులు ఉన్నారు. రైతులంతా కూడా రైతులకి పెట్టుబడి సహాయం అందగా గడిచినటువంటి 3 నెలలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రైతులకి ఎటువంటి సహాయాన్ని కూడా అందించలేదు. దానికి తోడు ఇప్పుడు సొంత డబ్బులు పెట్టి వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పంటలు వేసినటువంటి రైతులకి ఇప్పుడు ఈ వరదలు ఈ తుఫాను వర్షాల వలన అకాలమైనటువంటి నష్టం చేకూరింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరితో కూడా మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ ట్రాక్టర్ లో వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ పంటల పరిస్థితిని, పొలాల్లో వాస్తవ పరిస్థితి ఎలా ఉందని పరిశీలిస్తా ఉన్నారు. రైతులతో ఆ పంటల దగ్గరికి వెళ్లి ఆ పొలాల్లో ఆ నీట మునిగినటువంటి పంటలు పరిశీలించి రైతులు ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ విధంగా ఆ నష్టం వాటిల్లింది, ఎంతవరకు ఆ నష్టం వాటిల్లింది, ఒక్కొక్క రైతుకి ఎంత దెబ్బతిన్నారు అంశాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన ప్రారంభమైనప్పటి నుండి ఒకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సమస్యలను వివరించేందుకు కూడా పెద్ద ఎత్తున జనం వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాగలపల్లి దగ్గర అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పంటలు ఏ విధంగా దెబ్బతిన్నాయి, వాటి వల్ల ఎంత నష్టం వాటిల్లింది, ముఖ్యంగా వరి పంట తీవ్రంగా దెబ్బతింది. వర్షాల వల్ల సుమారుగా
అటు ఒక కాకినాడ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 జిల్లాలు, కేటీఆర్ జిల్లా, మచిలీపట్నం, బాపట్ల వీటన్నిటిలో పెద్ద ఎత్తున వరి పంట దెబ్బతింది. ఈ కాకినాడ ప్రాంతంలో పూర్తిగా ఆ వరి పంట మొత్తం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి, రైతులకి తీవ్రమైనటువంటి నష్టం. ఎందుకంటే సుమారుగా ఈ వర్షాలు, ఈ వరదల కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. వేసిన పంట మొత్తం కూడా నీట మునిగిపోయినటువంటి రైతులకి ఒక్క ధాన్యపు గింజ కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రైతుల ఆవేదన, ఆక్రందన అన్నది వర్ణనాతీతంగా ఉంది. అటువంటి రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం రైతులకి ప్రభుత్వం ఏ విధంగా సహాయం అందించిందో లేదో తెలుసుకోవడం, ప్రభుత్వం సహాయం అందించేలాగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. నాగులపల్లి పరిస్థితి ప్రాంతాల్లో, పాత ఇసుకపల్లి, అదేవిధంగా మాధవపురంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తే ప్రస్తుతం నాగులపల్లిలో ఉన్నారు. రైతుల దగ్గరికి స్వయంగా వారు పొలాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఆ నీట మునిగినటువంటి పంటల్ని ఆ బురదలోనే వెళ్ళి స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తా ఉన్నారు. అక్కడ ఉన్న రైతులతో అక్కడే మాట్లాడుతున్నారు. ఆ పంట ఎంత మునిగిపోయింది, పూర్తిగా మునిగిపోయినటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి నష్టం కలిగినటువంటి అంశాలన్నింటినీ కూడా రైతులతో, అక్కడ మహిళలతోనూ, రైతు కూలీలతోనూ వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ విధంగా పెట్టుబడి సహాయం లేనప్పుడు ఏ విధంగా అప్పులు పాలయ్యి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు, వీటన్నిటిని కూడా తెలుసుకుంటూ వాళ్ళకి ఇంకా నష్టాన్ని భర్తీ చేయాలంటే ప్రభుత్వం ఎటువంటి సహాయం ఉండాలనే అంశాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సతీష్, అంటే ఏలేరు వరద వల్ల పెద్ద మొత్తంలో పంట నష్టం అనేది వాటిల్లింది. రైతులు తమ ఆవేదనను వైఎస్ జగన్కు విన్నవించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఇంత పెద్ద మొత్తంలో పంట నష్టం వాటిల్లిన ఏ ఒక్క అధికారి కూడా తమ వైపు చూడలేదు. ప్రభుత్వం తమను ఆదుకోవట్లేదు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఏదో వచ్చారు, వెళ్లారు అన్నట్టుగా వెళ్లిపోయారు. తమ సమస్యలు అసలు పట్టించుకోవట్లేదు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు అంటూ తమ ఆవేదనను వైఎస్ జగన్కు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఎట్లా చూడాలి? ప్రభుత్వం తమను ఆదుకోవట్లేదంటే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా హరిత, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏలేరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదే ఆవేదన. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పంటలు మునిగిపోయి ఇంకొక ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించలేదు. పంటలు నష్టపోయినటువంటి, పంటలు నీట మునిగినటువంటి రైతులకి కానీ ఇక్కడ తక్షణ సహాయం కింద కూడా ఎటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అందించలేదు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు మొన్న పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి సహాయం కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రైతులకు అందలేదు. సో ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా తమను ఇప్పటి వరకు కూడా ఎవరు ఇంకా ఆదుకోలేదు, మా ప్రభుత్వం నుండి ఎటువంటి భరోసా లభించలేదు, ఎటువంటి బాధ్యత కూడా పొందలేదు ఇప్పటి వరకు కూడా. మేము ఆ అంశాన్ని స్వయంగా రైతులంతా కూడా వివరిస్తున్న పరిస్థితి. సో వరుసగా ఏ గ్రామానికి వెళ్ళినా రైతులు కష్టాలు ఇలాగ వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒక్కొక్క రైతు కూడా ప్రభుత్వం ఏ విధంగా కూడా, ఎందుకంటే పెట్టుబడి సహాయం విషయంలో కూడా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకి పెట్టుబడి అందించలేదు. మొత్తం ఇన్ని లక్షల ఎకరాల్లో రైతులతో కూడా సొంతంగా వాళ్ళ డబ్బులతోనూ అప్పులు తీసుకొచ్చి అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి పెట్టారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏలూరు ప్రాంతంలో కౌలు రైతులైతే మరింత కోలుకోలేని దెబ్బతిన్నటువంటి పరిస్థితి. పూర్తిగా అప్పుల్లోనే తీసుకొచ్చి అటు కౌలు రైతులైతే పూర్తిగా చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అధిక వడ్డీలకి అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు సర్వం ఈ వరద వల్ల, ఈ వర్షాల వల్ల నష్టపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ బాధ వర్ణత చెందింది. ప్రభుత్వం సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు తక్షణ సహాయంగా కూడా ప్రభుత్వం అటు రైతులకు కానీ, ఇల్లు మునిగిపోయిన వారికి కానీ ఇంకా ఎటువంటి సహాయం కూడా అందించలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలి, మాకు తక్షణ సహాయం అందించాలని కూడా అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైతులంతా కూడా అదే ఆ బాధనే, ఆ సమస్యలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్న పరిస్థితుంది. సతీష్, గతంలో వరదలు వచ్చినప్పుడు గత ప్రభుత్వం తక్షణమే స్పందించింది, మాకు వరద సాయం అనేది అందించింది, ఎకరాకు 30,000 ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు అంటూ అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అక్కడి రైతులు తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా గతంలో వరద సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సేవలకి ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవల మధ్య
స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ వ్యత్యాస ప్రజలు గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు గుర్తు చేస్తున్న పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆయన ట్రాక్టర్లో పర్యటిస్తూ ఉన్నారు. అక్కడి వరద ముంపుకు గురైనటువంటి రైతులు అలాగే అక్కడి ముంపుకు గురైనటువంటి బాధితులను పరామర్శిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాగులాపల్లిలో వైఎస్ జగన్ పర్యటిస్తూ ఉన్నారు. జననేత వైఎస్ జగన్ను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేవు, పొలాల్లో వేసిన పంటలు అంతా కూడా నీట మునిగాయి, మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, తమను ఆదుకోవట్లేదు అంటూ తమ ఆవేదనను వైఎస్ జగన్కు విన్నవించుకుంటున్నారు. తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ముంపుతో నష్టపోయినటువంటి రైతులను అలాగే బాధితులను పరామర్శించి వారికి మనోధైర్యం నింపి భరోసా కల్పిస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధితులకు న్యాయం జరిగేలా నేనున్నానంటూ వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తూ మీ తరఫున నేను పోరాటం చేస్తామని వాళ్ళకు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్లో నాగులాపల్లిలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడికి జననేతను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం నాగులాపల్లిలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తూ ఉన్నారు. జననేత జగన్ను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రస్తుతం నాగులాపల్లిలో బాధితులను పరామర్శిస్తున్నారు. పంట పొలాలను పరిశీలిస్తున్నారు వైఎస్ జగన్. వరదలోనే ట్రాక్టర్పై వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. వరదల వల్ల నష్టపోయిన బాధితుల్ని స్వయంగా కలిసి వాళ్లకు ధైర్యం చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పంట నష్టంపై ఆయన ఆరా తీస్తున్నారు. ఏలేరు విధ్వంసానికి తీవ్రంగా నష్టపోయామని బాధితులంతా కూడా తమ బాధను వైఎస్ జగన్ దగ్గర వెళ్లబోసుకుంటున్న దృశ్యాలు కూడా మనకు ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు వైఎస్ జగన్. ఈతగారు 2 సార్లు వచ్చారండి. 2 సార్లు వచ్చి ఆలనా బాణ అన్నీ అడిగారండి. బాగానే ఉన్నామని చెప్పండి అదండి. అంతేగాని కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఏంటో ఎవరికి ఏం తెలియలేదండి. ఇంకా ఎప్పుడు కూడా ఏ వరదలన్నా సరే ముందు విత్తం ముందు వరదలు వచ్చినప్పుడు గీత గారు ప్రతి సందు తిరిగేసేవారండి. ప్రతి సందు తిరిగేసి ప్రతి ఇంటికి తిరిగేసి ఎవరికి లోటు లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి కూడా మాట్లాడేవారండి. ఆవిడైతే అండి ఎప్పుడు కూడా ఏ వరదలో ముందు టర్న్ వరదలో అయితే అండి చాలా బాగా చేసింది. ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చేదో కాపాడిపోయారండి నిన్న మొన్న వచ్చి. అంతేగాని ఈ ప్రభుత్వంలో ఎవరో ఏం కాపాడతలేదండి. నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయండి, గుమ్మాలు కూడా వెళ్ళిపోయేసారు, బళ్ళకి కూడా వచ్చేసామండి. మాకు తిన్నాక తిండి కూడా లేదు సార్. ఇప్పుడు మరి నాయకులు వచ్చారు సార్, వచ్చి వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు సార్. మగలాటోళ్ళు ఉంటే పక్కకు గంటేశారు సార్. అలాంటివి ఏమైనా ఉంటే మీరు మాకు ఏదో కొన్ని న్యాయం చేస్తే మేము కొన్ని నిలబడినా సార్. మేము 10 ఎకరాలు పుడిసామండి. 2 ఎకరాలు మాకు సొంతం ఉన్న 8 ఎకరాలు కౌలు చేసామండి. ఎకరానికి 20,000 దాకా పెట్టుబడి అయిపోయిందండి. ఇంకా పైన పెట్టుబడులు ఉన్నాయండి. ఇంకా 10,000 ఎక్కడ సరిపోద్దండి? సరిపోదండి. 10,000 సరిపోదండి. ఏం పనిచేది కదండి.
ఎకరానికి 20,000 చొప్పున పెట్టుబడి పెట్టామండి. 25,000 ఉందండి ఎకరానికి పెట్టుబడి. 25,000 ఉందండి. మొత్తం 1,100 ఎకరం మా ఊరు. 100 ఎకరం కంటే ఎక్కువ మిగలలేదండి. మునిగిపోయిందండి. మొత్తం పోయినట్టండి. మొత్తం మీద మాకు ఏలేరు ప్రాజెక్టు తవ్వకాయ వచ్చిందండి. మెయిన్ మురికి కాలువ, లేకపోతే మాది ములగదండి. అలా పోయేదండి నీరు. తవ్వకు వచ్చిందండి. మొత్తాన్ని ఇప్పుడు 10,000 ఇస్తా అంటున్నాడండి. మెయిన్ 10,000 ఎక్కడ సరిపోతుంది? 25,000 పెట్టుబడి అయిందండి. 30,000 టీఎంసీలు నీరు ఒకేసారి ఉబిత్తుగా వదిలేసారండి. ఉబిత్తుగా వదిలేస్తే ఎస్సీ కాలనీ మొత్తం బీసీ కాలనీ ఈ ఇళ్లలోకి పోయిందండి. వరద మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. ఈ ఈ స్ప్రెడ్ అయిపోయిన వరదకి కొంతమంది మన విద్యా పాఠశాలలోకి వచ్చండి పునర్వాస కేంద్రంలో వాళ్ళు తలదాచుకున్నారండి. ఎక్కడో కూడా ఏమీ మిగలదండి. ఇలా 10,000 ఇచ్చేస్తాం అలాగని చేసి ప్రకటించండి. 10,000 రూపాయలు అన్నదాతలు ఏమైపోవాలో ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారండి. ఎకరానికి కోమలకి మేము 20,000 ఇచ్చి నేను 10 ఎకరాలు చేశానండి. ఒక ఎకరానికి 20,000 ఇచ్చి పెట్టుబడి 25,000 అయిందండి. ఇవాళ వచ్చి 45,000 సుమారు అయిపోయిందండి. 10,000 ఇస్తే అండి నాకు 35,000 నాకు నష్టం వాటలుతుందండి. ఇలాగ ఈ 10,000 ఇచ్చి 10,000 మాకు సరిపోవండి. ఎకరానికి మాకు 25,000 30,000 ఇస్తే మేము ఏదో కొంచెం కోలుకుంటామండి. ఇలాగ మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. ఆ చెత్త అంతా అడ్డంగా ఇస్తారండి. ఏదో కాలం మొత్తం కప్పిడేసారండి. ఆ తుక్కుపోగులు తెచ్చి పిఠాపురం తుక్కు అంతా ఇక్కడికి వస్తుంది, మాదాపురం వస్తుందండి. ఎక్కడ లేని తుక్కు అక్కడ పోస్తారండి. మొత్తం అంతా దరిద్రం చేశారండి. దానివల్ల రోగాలండి, డెంగ్యూ జ్వరాలు ఇతను డెంగ్యూ మలేరియా జ్వరం వస్తుంది ఇతనికి. ఏంటి వాటర్ పరిస్థితి మొత్తం కాలివి అయిపోయిందండి. వాటర్ అంతా కూడా మొత్తం తుక్కుపోయాలండి. దరిద్రం సార్ మొత్తం అక్కడ తుక్కుపోయాలు అంతా వచ్చి ఏదో వస్తారు సార్ తెచ్చి అక్కడికి అడ్డంగా కప్పెడేసారండి. కాలం అడ్డంగా కప్పెడేసారండి. ఎప్పుడు లేదండి జగన్ గారు మంచి ఎప్పుడు ఇంత ఘోరం లేదండి. అసలు అంత దరిద్రం లేదండి. సకల దరిద్రం పోతున్నామండి.